ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చిత్తూరు నగర ఆర్యవైశ్యులచే వన విహారము చాలా గొప్పగా జరిపించుకుంటాము. ఈ వన విహారము 2004-2005 శ్రీ కీర్తిశేషులు ప్రసాద్ గుప్తా గారు చిత్తూరు టౌన్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు స్టార్ట్ చేసినారు. అటు తర్వాత చాలామంది చాలా కష్టపడి ఈ సంవత్సరం వరకు మాకు సహకరించి ప్రతి ఒక్కరూ ఆనందించాలా అనే ఈ వన మహోత్సవ కాన్సెప్ట్ ఏమిటంటే మాకు ఇక్కడ ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు ధూమపానము, మద్యపానము, మాంసాహారము, పేకాట ఎటువంటి దురాచారాలు లేకుండా మన సంస్కృతికి సంబంధించిన సాంప్రదాయం ప్రకారము ఏమేమి ఆట పోటీలు ఉందో పూర్వకాలము ఎలా జరిపిస్తూ ఉన్నారో అదే రకమైన భోజనాలు ఏర్పాటు చేస్తూ ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు చేస్తూ మేము ఏర్పాట్లు చేసుకున్నాము. దీనికి ఆర్యవైశ్య మహిళా మండలి వాళ్ళు మరియు రిజర్వ్ యూత్ వాళ్ళు, సంతపేట, గిరింపేట ఆర్యవైశ్యులు, చిత్తూరు ఎస్కేపీడీ వాళ్ళు, వాసవి మహిళా వాళ్ళు, వాసవి క్లబ్ ఆర్యవైశ్య ప్రముఖులు ప్రతి ఒక్కరూ, కొందరిని నేను మర్చిపోయి కూడా ఉండొచ్చును, అందరూ సహకారంతో ఈరోజు సుమారు 3000 మంది ఇక్కడ హాజరయ్యి ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు ఆనందాలతోటి గడుపుకుంటున్నారు. మేము మొదటి నుంచి కూడా అంగిట్లో పనిచేస్తున్న మా వర్కరు మేము, అదేలాగా అల్లుడు కూతురు, అదేలాగా కోడలు కొడుకు, కుటుంబం మొత్తము ఏ ఇది లేకుండా ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు గడపాలని మా పెద్దోళ్ళు నిర్ణయించి చేస్తూ వచ్చారు. మేము కూడా ఇదేలాగా చేస్తూ ఉన్నాము. మీరందరూ మాకు సహకరించిన దానికి ఆర్యవైశ్యులందరి తరపున ధన్యవాదాలు. ఈరోజు వన విహారము చాలా 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 చక్కగా జరిగింది. ప్రతి సంవత్సరము అమ్మవారి ఆశీర్వాదం వల్ల ఒక్కొక్క సంవత్సరం ఇంకా చాలా చాలా బాగా జరుగుతుంది. అదేవిధంగా మేము శ్రీ వాసవి మహిళా సంఘం వారు లఘు చిత్ర ప్రదర్శన చేశాము. ఒక్కసారి మీరు అక్కడ కూడా వచ్చి చూడండి. ఆ లఘు చిత్ర ప్రదర్శన అంటే మినియేచర్. ఈ 4 రోజులు మనం ఏమేమి చేస్తున్నాము, ఈ పండుగల్లో సంక్రాంతి సంబరాలు కదా, ఈ 4 రోజులు ఏమేమి చేస్తామనేది చిన్న చిన్న బొమ్మలతో అన్ని క్రియేట్ చేసి పెట్టాము. అక్కడ లఘు చిత్ర అంటారు దాన్ని. అందరూ అక్కడ చూడండి. అదేవిధంగా ఎందుకంటే అది చేసేది పిల్లలకు మనము మన సాంప్రదాయాల గురించి నేర్పించడానికి. ఎందుకంటే మనము బుక్స్ లో చూసి చదివితే అది రాదు, కానీ కళ్ళల్లో పడితే టక్కనది వాళ్ళు నేర్చుకునేస్తారు. కాబట్టి ఆ లఘు చిత్ర అనేది చూపించినామంటే వాళ్ళకు ఇది ఈ రోజు ఏం జరుగుతుంది, నెక్స్ట్ రోజు ఏముంటుంది, 3వ రోజు ఏమి, కనుమ అంటే ఏమి అనేది, ఆ భూదేవి మనకు ఏమేమి ఇస్తుంది, భూదేవి తల్లి నుండి మనకి ఇలా మనం ఉంటాము, వాళ్ళు రైతులు ఎలా ఉండాలి అనేది వాళ్ళ పిల్లలందరికీ దాని గురించి అన్ని చక్కగా వివరించవచ్చు. కాబట్టి దానికోసం మేము అది ఏర్పాటు చేశాము. అదే విధంగా ఇక్కడ ఎవరైతే పెద్దలు దీనికి ముందుండి చేస్తున్నారో వాళ్ళకి అమ్మవారు ఆశీర్వాదాలు ఇచ్చి ఇంకా చాలా బాగా జరగాలనేసి మేమందరూ మా సంఘాలందరూ చేరి కోరుకుంటున్నాము. జై వాసవి.